చదువుకున్న భాగంలో నుంచే కొన్ని మాటలు ధ్యానించేద్దామండి. రెండవ వచనం చదువుకున్నామండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. మనం ఎప్పుడైనా ఈ మాట చెప్పామండి. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాని గురించి చెప్పుచు. ఆయనే నా దేవుడని, నాకు ఆశ్రయమని, నా కోటని, నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను అని అంటున్నారు కదా. ఇది ప్రయోజనులైన మోషే ప్రార్థన. మనం ఎప్పుడైనా అలా చెప్పామా? నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆశ్రయించినటువంటి దేవుడు మహోన్నతుడు, ఆయన నా దేవుడు అని మనం ఎప్పుడైనా చెప్పామా? అంతగా హెచ్చించాము ఆ దేవుడిని. నా కోట, నా కొండ, నా దుర్గము, నా శైలము అని దావీదు అంటూ ఉంటారు కదా. అంత గొప్పగా మనం దేవుణ్ణి ఎప్పుడైనా హెచ్చించామా? నా ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడు అని మనం ఎప్పుడైనా చెప్పామా? మామూలు చెప్పాల్సి వస్తే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పాల్సి వచ్చింది అనుకోండి, నేను దేవుడు నమ్ముకున్నానండి, నేను బాప్తిసం తీసుకున్నానండి అని చెప్తాను. నేను మార్మస్ పొందానండి అని చెప్తారు. కానీ ఇలాగ ఎప్పుడైనా చెప్పారా? ఆయనే నా ఆశ్రయం, నా కోట కాదంటాడు, నా ఎత్తైన కోట అని కూడా ఒక సందర్భంలో కాళ్ళు పడుతుందంట. నా కోట, నా దేవుడు. నేను ఏం చెప్తున్నారు మళ్ళీ? యెహోవాని గురించి చెప్పుచున్నాను అంటే అక్కడ పేరు కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను. దేవుడు అంటే దేవుడు, అందరి దేవుళ్ళే. దేవుడు ఎవరు? అందరి దేవుళ్ళనే అంటారు. మన హిందూ దేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారంట. 33 కోట్ల ఏదో చెప్తారు. వాళ్ళు దేవుళ్ళే, అందరినీ దేవుళ్ళని అంటారు. కానీ మీరు ఏమంటున్నారు? యెహోవాని గురించి చెప్తున్నాను. అంటే ఆ దేవుడు ఎవరు అంటే యెహోవా. ఆయన్ని గురించి నేను చెప్పుచున్నాను. ఆయన నాకు దేవుడు, యెహోవాయే నాకు దేవుడు. ఆ దేవుడి గురించి చెప్తున్నాను. నేను మరి ఏ దేవుని గురించి మాట్లాడలేదు అన్నట్టు. ఆయన నమ్ముకున్న, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాని గురించి చెప్తున్నాను. ఆయన్ని గురించి నేను చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే నేను ఎవరిని ఆశ్రయించాను, ఎవరిని నేను కొండగా చేసుకున్నాను, ఎవరిని నేను నమ్ముకున్నాను అని అంటే కనుక యెహోవాని గురించి చెప్పుచున్నాను. యెహోవాని గురించి చెప్పుచున్నాను. చెప్పి ఏమంటాడు? ఏటగాని ఊరిలో నుండి
ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కల కింద ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. అంటే కప్పేను కప్పేను అని చెప్తున్నాడా, కప్పును అని చెప్తున్నాడా? 3 మాటలు ఏముంది? ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు, కప్పుతాడు. రక్షించాడు, విడిపించాడు, కప్పాడు అని అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత నమ్మకం ఉంది దేవుడి మీద? విడిపిస్తాడని నమ్మకం ఉంది, రక్షిస్తాడని నమ్మకం ఉంది, తన రెక్కలతో కప్పుతాడని నమ్మకం ఉంది. ఇక్కడ జరిగిందని చెప్పట్లేదు, జరగబోయేదాన్ని చెబుతున్నాడు. అంత అంటే ఆయనకి అంత నమ్మకం ఉందన్నమాట. మనకు కూడా జరిగిన దాని గురించి కాదు మనం చెప్పవలసింది, జరగబోయేదాని గురించి చెప్పాలి. కానీ అబ్రహాం జరిగిన దాని గురించి విశ్వాసించారా, జరగబోయేదాని గురించి విశ్వాసించారండి? జరగబోయేదాని గురించి కదా విశ్వాసించారు. జరిగిన దాని గురించి ఎవరో చెప్పరు, విశ్వాసం వచ్చిన అవసరం లేదు, ఆల్రెడీ జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి మనం చెప్పాలి. అంటే చెప్పాలంటే మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అంటే అది దేవుడు చేస్తాడు, చెయ్యగలడు, విడిపించగలడు, రక్షింపగలడు అని. ఆ మాట ఎవరు చెప్తారు చెప్పండి బైబిల్లో? శంకర్ కుమేశ్ అభ్యర్థిగా చెప్పారు కదండి. ఏమని చెప్పారు? అది ముందంటే జరగబోయేదని చెప్పారు. ఒకరు చేసినా చేయకపోయినా పర్వాలేదు, అంటే మా దేవుడు రక్షించినా రక్షింపకపోయినా అదేంటి జరిగిందా, జరగబోయేదా? అంటే జరగబోయేదాన్ని వాళ్ళు నమ్మకంతో చెప్పారు. జరగబోయేదాన్ని దేవుడు చేస్తాడు అని నమ్మకంతో చెప్పారు. ఒకవేళ చెయ్యకపోయినా సరే పర్వాలేదు, మా నమ్మకాన్ని మేము పోగొట్టుకో విడిచిపెట్టాం. ఆయన ఖచ్చితంగా మేము విశ్వాసం ఉంచుతాం, నమ్మకం ఉంచుతాము. ఆయన రక్షిస్తాడు, రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము దేవుడి గురించి మా మనసు పాడు చేసుకో. ఎందుకంటే అయ్యో దేవుడు రక్షిస్తాడని చెప్పాము కదా, మరి రక్షించలేదు కదా అని అనుకోకుండా, రక్షింపకపోయినా పర్వాలేదని ముందే చెప్పేసి ఆ డౌట్ లేకోకుండా, అంటే ఇతరులకి డౌట్ లేకోకుండా ముందే చెప్పేశాను. మనం కూడా కదా, మనం అంత నమ్మకం దేవుడి మీద ఉండాలి. మనకి ఏదైనా జరగాలని అనుకున్నప్పుడు, మన మనసులో అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుద్ది. ఆయన విడిపించగలిగిన శక్తివంతుడు, ఆయన రక్షింపగల శక్తివంతుడు, తన రెక్కలతో కప్పగలిగిన శక్తివంతుడు అని చెప్పాలి. ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టే మనకు జరుగుతుంది, మన విశ్వాసాన్ని బట్టే మనకు జరుగుతుంది. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జరగబోయే దాని గురించి మాట్లాడారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఆయన చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు కాబట్టి ఆయన చేస్తారు అనే నమ్మకం మనకు ఉండాలి. మనం ఏదన్నా తలపెట్టినప్పుడు, ఏదైనా సరే, మన ఉద్యోగం కానీ, లేకపోతే వ్యాపారాలు కానీ, లేకపోతే మనం ఇంకా ఏదైనా మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీని నుంచి మనల్ని విడిపిస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే యేసుప్రభు కూడా చాలాసార్లు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆయన స్వస్థపరిచినప్పుడు వాళ్ళతో ఏం చెప్పారంటే, నేను స్వస్థపరిచాను అని చెప్పలేదు, కానీ మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరిచింది. అదే విడిపిస్తాడు అనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా
విడిపిస్తాను. రక్షిస్తాను అని విశ్వాసం ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాను. ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు. ఏ ఆపద రాకోకుండా, ఏ అపాయం లేకోకుండా ఆయన రెక్కలతో నన్ను కప్పుతారు అని విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మీకు అపాయం వచ్చినప్పుడు ఆయన తన రెక్కలతో కప్పుతాడు కదండి. నేను ఒక వీడియో చూసాను, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఆ వీడియోలో దేవుడు నమ్ముకున్నటువంటి ఒక యవనస్తుడు నడుస్తూ ఉంటాడు. ఆయన మంచి భక్తిగా ఉన్నాడు. అబ్బాయి చాలా మంది భక్తి పడు నడుస్తూ ఉన్నాడు. మరి యవనస్తుడు కదా, నడుస్తూ ఉంటే తన వెనక గ్రాఫిక్స్ లేండి, ఇంకా మనకు చూపించారు అట్లా. తన వెనక ఒక అమ్మవారి వెళ్తా ఉంది. తన విశ్వాసాన్ని, తన భక్తిని పాడు చేయాలని తనని వెంబడిస్తూ ఉంది. ఎక్కడో చోట ఏదో చోట పడేయాలి యవనస్తుడే. యవనస్తుడు తప్పకుండా ఉంటారని ఉంది కదండి బైబిల్ వాక్యంలో కదండి. కానీ యవనస్తుడు బలవంతుడు మనకు తెలుస్తారు. అయితే ఆ యవనస్తుడిని తొట్టిల్లు చేయాలని చెప్పేసి అమ్మవారి ఎంత నడుస్తూ ఉంటుంది. అయితే ఒక దేవదూత ఇప్పుడు కుడి ప్రక్కనేమో దేవదూత ఉంది, ఎడమ ప్రక్కనేమో అమ్మవారి. ఆయన మధ్యలో నడుస్తున్నారు. ఈ అమ్మవారి ఏమో అవకాశం చూసుకుంటుంది. ఎప్పుడు అవకాశం దొరికితే టక్మని తను పట్టుకోవాలి, పడేయాలి. తను పడేయాలి అనుకున్నప్పుడు దగ్గరకు వస్తుంది అనగా ఈ దేవదూత వచ్చి తనని కప్పేస్తుంది. 2 రెక్కలతో తనని ఇలా కప్పేస్తుంది. కప్పేసిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నారు, సాగుతున్నాడు ఇంటికి. అంటే యవనస్తుల జీవితంలో కానీ, మన దేవుడు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో కానీ ఎప్పుడు అది మన ఇంకైతే ఉంటుంది. ఫెలోషిప్ మరి మీటింగ్స్కి ఎంతమంది వెళ్ళారు తిరిగిందని అప్పుడు ఒక బోర్డు పెడతారు. హృదయ పటాలు 3 పెడతారు. 3 పటాలు పెట్టి ఒక బ్యానర్ అది ఆ స్టేజ్ పక్కన కడతారన్నమాట. ఎందుకంటే అంటే మానవుని యొక్క హృదయ స్థితి ఎలా ఉంది అని అందరికీ తెలియడానికి అనమాట. అయితే మొదట ఏముంటుందంటే శతస్పాక్ జంతువులతో నిండి ఉంటుంది ఆ హృదయం. అంటే లోకంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆ హృదయంలో నిండి ఉంటాయి అన్నమాట. అయితే దాని నుంచి విడిపించుకుంటాడు. అంటే దాని నుంచి విడిపించుకోవడం అంటే ఏంటి? బార్మాస్ పొంది లోకం నుండి, పాపం నుండి తన హృదయంలో ఉన్న అన్నిటినీ బయటికి దేవుని ఆత్మచేత బయటికి నెట్టేస్తాడు. నెట్టేసినప్పుడు అవన్నీ పోతాయి. పోయిన తర్వాత ఇంకొక రెండో బొమ్మ ఉంది కదా, హృదయ బొమ్మ. అది పోతాయి కానీ దాని చుట్టూరే ఉంటాయి. అంటే ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు హృదయంలోకి ప్రవేశించాలి. కాచుకొని ఉంటాయి అన్నమాట కదండి. కాచుకొని ఉంటాయి, పక్కనే ఉంటాయి. ఎప్పుడు మనలో కొంచెం బలహీనత ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని సకాలం లోపలికి రావడానికి హృదయం చుట్టూ ఉంటుంది. అదొక బొమ్మ ఉంటుంది. 3వ బొమ్మ ఏంటంటే అదన్నిటిని కూడా జయించి పరిపూర్ణంగా తెల్లగా హృదయం ఉంటుంది. దాంట్లో దేవుని ఆత్మ పావురం అనే ఉంటుంది. దాంట్లో ఒక శిలువ ఉంటుంది. దేవుని ఆత్మ పావురం అనే ఉంటుంది. ఒక బైబిల్ ఉంటుంది. ఆ హృదయం అంటే సంపూర్ణంగా కడగబడిన హృదయము, జయ జీవితం వచ్చిన హృదయం అది. మనకు జయ జీవితం వచ్చిందనుకోండి, ఈ లోకం మీద, పాపం మీద, లోకాశుల మీద, నేత్రాశుల మీద, అన్నిటి మీద మనకు జయం వచ్చిందనుకోండి, మన హృదయం ఎలా ఉంటుంది?
సంపూర్ణంగా తెల్లగా దేవుని ఆత్మచేత నింపబడి ఉంటుంది అనమాట. దేవుని ఆత్మచేత నింపబడి ఉంటుంది. ఆ తర్వాత శిలువ ఉంటుంది, అంటే శిలువ ధ్యానం ఉంటుంది మనకి. ఎందుకంటే మనం ఎప్పుడు ధ్యానించాలన్నమాట శిలువుని. ఆ శిలువ మరణమే మనకి రక్షణ. తర్వాత బైబిల్ ఉంటుంది. అంటే ఏంటి దానికి అర్థం? దేవుని ఆత్మతో నింపబడి ఎప్పుడు మనం ఏం చేయాలంటే బైబిల్ చదువుతూ ఉంటారు. తర్వాత శిలువును నా కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు శిలువును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పరిపూర్ణమైన హృదయము, జయించిన హృదయము అలా ఉంటుంది. అది అక్కడ 3 బొమ్మలు వేస్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ 2వ బొమ్మ గురించి చెప్పడానికి చెప్తున్నాను. ఇవన్నీ మనం రక్షించబడ్డాము, పాపములు విడిచిపెట్టాము, అన్నింటిని బయటికి తోలేసాము. కానీ అవి మన పక్కనే ఉన్నాయి. మనం గ్రహించాల్సింది ఏంటంటే అవి మన పక్కనే ఉంటాయి. పోయినలే, నేను సంపూర్ణంగా అయ్యాను, నా హృదయము దేవుని ఆత్మచేత నింపబడి తెల్లగా ఉంది అని అనుకోలేకపోతున్నాం. అది మన చుట్టూనే ఉంటుంది. అవకాశం దొరికితే లోపలికి వచ్చి మన హృదయాన్ని మనల్ని పాడు చేయాలి. అట్లాగే ఆ యవ్వనస్తుడు నడుస్తుంటే పక్కనే ఉన్నాడు. కీర్తన గ్రంథంలో నాకు మాట ఉంటుంది కదా, నీ కుడి పక్కన పడినను కూడినను నీకు నీడగా ఉంటాను అనే వాక్యం ఉంటుంది కదా. నీ కుడి పక్కన ఆయన నీడగా నీకు ఉండును అనే మాట ఉంటుంది. అయితే ఇటు కుడి పక్కన దేవుడు ఉంటుంది, ఎడవ పక్కన అపవాదం అవుతుంది. ఇప్పుడు ఈ 2 యవనస్తుల కోసం ప్రయాణం చేస్తాను తనతో పాటు. దగ్గరకు అపవాదంగా దగ్గరకు వస్తున్నప్పుడు ఈ దేవదూత దగ్గరికి పోయి 2 రెక్కలతో కప్పేస్తాను. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతారు. అపాయం ఏమీ రాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఒకవేళ అపాయం వచ్చినా సరే దాని నుంచి మనల్ని విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. మరి మన జీవితాల్లో ఇవన్నీ జరగలేదండి? అపాయాలు రాలేదా? వచ్చే ఉంటాయి, ఎన్నో అపాయాలు వచ్చి ఉంటాయి కదా. బండి మీద వెళ్తూ పక్కన బండి స్లిప్ అయింది అనుకోండి, ఏం చేస్తాం? పక్కనే పడిపోతాం. కానీ ఒక్క దెబ్బ కూడా ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం కదండి కదా. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, పడిపోతాం. కానీ దేవుడు ఎవరో ఏం చేస్తుందంటే తన బిడ్డలకు తన రెక్కలతో కప్పు వెంటనే వచ్చేసింది. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయించిన బిడ్డవు కదా, దేవుడిని నమ్ముకున్న బిడ్డవు కదా. అందుకని నిన్ను విడిచిపెట్టడు దేవుడు. నీకు అపాయం ఏదైనా జరుగుతుంది అనుకుంటే వెంటనే తన దూడని పంపించేస్తాడు. ఆ అపాయం జరగకుండా తన రెక్కలతో కప్పుతుంది. అది మనం నమ్మాలి, విశ్వసించాలి కదండి. కాబట్టి దేవదూతలు మనకు బాగుగా అవుతాయి అంట. కింద మాటలు కూడా చదువుకున్నాము. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును దానిమయ్యబడి రాత్రి వేళ కలుగు భయముకైనను పగట వేళ ఎగురు ప్రాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నము పాడు చేయు రోగముకైనను
భయపడుకుంటూ ఎందుకు భయపడకుండా ఉంటాం? ఎందుకు భయపడకుండా ఉంటామంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాం, అందుకు మనకు భయం లేదు. అంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడిని నేను ఆశ్రయించాను, తను ఆశ్రయించిన బిడ్డల కంటే ఏ మేలు కొనుగోలుందంట. అంతేనా ఉందండి? 32 ఆయన ఆశ్రయించిన నరునికి, అదే యెహోవాను ఆశ్రయించిన నరునికి ఏ మేలు కొనుగోలు ఉందంట. ఎందుకంటే మనం ఆయన ఆశ్రయించాం కాబట్టి మన ప్రయాణాల్లో, మన రాకపోకల్లో చెప్పారు కదా, ఇది మొదలుకొని ఈ రాకపోకలు ఏందు నేను నీకు తోడై ఉంటాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. ఇవన్నీ మనకి ఎంత భరోసానిచ్చాడు దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా. వాటిని మనం నమ్మాలి. నమ్మినట్లయితే మనము భయపడము. చీకటిలో మనం సంచరించడానికి కూడా, చీకటిలో ప్రయాణం చేస్తున్నా సరే మనకి భయపడదు. ఎందుకో తెలుసండి, నీతిమంతుడి కంట చీకటిలో కూడా వెలుగు పుట్టునంట, చీకటిలో కూడా వెలుగు పుడుతుందంట. అంటే వెలుగు ఎలా పుడుతుంది? ఆయన ఒక్కడి కోసమే వెలుగు వస్తుందా? వెలుగు ఏంటంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు కాబట్టి, చీకటిలో మనం నడుస్తున్నా సంచారం చేసినా దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనకు వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు కదా రండి. మొదటి యోహానులో మనం చూసుకుంటారు, యోహాను పత్రిక యోహాను సువార్త మొదటి అధ్యాయం చూసుకున్నట్లయితే మనకు అక్కడ ఉంది కదా, దేవుడు వెలుగై ఉన్నాడు. చీకటిలో మనం నడుస్తున్నా సరే వెలుగు మనకు తోడై ఉంది. అందుకనే భయపడద్దు, దేనికి భయపడద్దు. మధ్యాహ్నము రాత్రి వేళ కలుగు భయం కలిగినాను. భయం ఎప్పుడు కలుగుతుందంటే రాత్రులే కదండి భయం కలిగేది కదా. కరెంటు పోయిందనుకోండి, ఒక్కలనే ఉన్నాం అనుకోండి, ఒక్కదాన్ని ఉన్నాను కరెంటు పోయింది అని భయం వేసింది కదా. కానీ అది ఎప్పుడు కూడా భయపడుతుంది. నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎవరు నాకు తోడు ఉండవు. నేను చివరికి ఉండేది ఇవన్నీ పొలాలి, ఒక్కదాన్ని ఉంటాను. కరెంటు పోయినా సరే ఒక్కదాన్ని ఉంటే భయపడు. కరెంటు పోతే కూడా బయటకు వచ్చి ఎంత చూస్తూ ఉంటాను. మధ్యనిద్ర ఎప్పుడైనా సరే భయపడాలి. ఒక్కదాన్ని ఒకసారి శంఖపనం నేను ఒక్కదాన్ని వెళ్తే, ఏదైనా ఊళ్ళు వెళ్తే ఒక్కదాన్ని 1 గంటకు కూడా నేను ట్రైన్ దిగిన సందర్భాలు, 12 గంటలకు కూడా బస్సు దిగిన సందర్భాలు ఉండే. బస్ స్టాండ్ ఆటో మాట్లాడుకొని ఎందుకు అంత ధైర్యం? ఎందుకు? ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. దేవుడు మనతో కూడా ఉన్నాడు. మన కుడి పక్కనైనా మనకు నేడగా నడుస్తున్నాడు. చీకట్లోనైనా, రాత్రుల్లోనైనా, మధ్యాహ్నం కలుగు తెగుళ్ళకైనా, దేనికైనా సరే నువ్వు భయపడద్దు అని వాక్యం మనకు అంత భరోసాని ఇస్తుంటే, అంత ధైర్యాన్ని ఇస్తుంటే మనం ఎందుకంటే భయపడాలి? కొంతమంది చేమ చుట్టుకుంటే భయపడిపోతాం. అవిశ్వాసం అవిశ్వాసం ఉన్న వాళ్ళకి భయం ఉండదు. విశ్వాసం ఉన్న వాళ్ళకి భయం ఉండదు. ఎప్పుడైనా సరే ముందుకు సాగుతానే ఉంటారు. ఎందుకంటే నువ్వు దేవుడిని ఆశ్రయించావు కదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అనారోగ్యమా? భయపడొద్దు. ఆర్థిక పరిస్థితి భయపడొద్దు. ఇంకా నిందల భయపడొద్దు. అవమానాల భయపడొద్దు. అన్ని దేవుడే చూసుకుంటారు. నువ్వు ఆశ్రయించిన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన వాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం ఉంటుంది. 34వ కీర్తనలో ఉంటుంది. ఆయన ఆ భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. ఆ
అందుకని భయపడన అవసరం, భయపడక్కర్లేదు. చూడండి, దేవుడి మాటలను చెప్పాడు కదా, భయపడొద్దని చెప్పాడు కదా, సాగుదా ముందుకు వెళ్ళిపోదాం అని మీరు చూడండి, ధైర్యం దేవుడు ఇస్తారు కదా. దేవుడు నమ్మిన మనకి ఏ పరిస్థితుల్లో కూడా దేని విషయంలో కూడా భయపడకూడదు. ఇంకేమి లేదు, అయిపోయింది, వీళ్ళ స్థితికి అయిపోయింది, వీళ్ళకి ఇంకేమి లేదు అని జనం అనుకుంటున్నారేమో. అనుకున్నప్పుడు కూడా ఆయన లాస్ట్ మూమెంట్ వెళ్తాం, ఇంక అయిపోయింది అంతా అనుకున్నప్పుడు కూడా ఆయన బయటకు రావాలి. ఇంకా చనిపోతున్నాడు, ఇంకా అయిపోయింది, ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ క్షణంలో కూడా దేవుడు దర్శిస్తాడు. ఒకవేళ చనిపోయినా సరే తిరిగి బ్రతికిస్తాడు. మా పాస్టర్ గారు అంటే ఒకసారి చెప్పాను చాలాసార్లు, పడుకుంటే పెద్ద క్యాకులు వేస్తున్నారట, ఆయన ఆత్మ తీసుకొని వెళ్ళిపోతున్నారట. మధ్యాకాశానికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయాక ప్రభు అని క్యాకులు వేస్తున్నారు. క్యాకులు వేస్తున్నారంటే అందరు చుట్టుపక్కల అందరూ లేచి వచ్చి అంటే ఏంటి క్యాకులు వేస్తున్నావు అని అన్నారు. ఏం మాట్లాడకుండా పడుతుంది. డాక్టర్ గారు వచ్చేసరికి వెనక పడుకున్నారు కదా, ఏం మాట్లాడబడుతుంది, ఎవరు ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఆయన ఆత్మ మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిందంట, ఆయన ప్రాణం వెళ్ళిపోతుంది. ఇంక చనిపోయిన స్థితే. ఇక ఆ స్థితిలో కూడా దేవుడు వల్ల బ్రతికించగలిగిన శక్తి ఉంది. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు మనకి భయం కలిగినప్పుడు ఆయన మౌనంగా ఉంటారా? అంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు భయపడాలి? దేనికి మీరు భయపడవద్దు. చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నము పాడు చేయు రోగముకైనను భయపడకుందు. నీ ప్రక్కన 7 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ దగ్గరికి రాదు. ఎందుకంటే రానివ్వడు. ఏదే మన పక్కన ఏది జరుగుతున్నా, ఎంతమంది దండెత్తి వచ్చినా సరే మనకి అపాయము మన దగ్గరికి రానివ్వడు అని అంటారు. మనం ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యాన్ని చదువుకున్న దాన్ని బట్టి, ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి. విశ్వాస జీవితానికి ధైర్యం చాలా అవసరం. నీకు విశ్వాసం ఉందనుకో, ధైర్యం లేదనుకో కూలిపోతాం. భయపడిపోయావంటే ఏమొచ్చింది? భయపడితే మనం అపవాదికి స్థానం ఇచ్చినట్టే కదా. ధైర్యం ఉండాలి విశ్వాస జీవితానికి, ధైర్యం ఉండాలి. దేనికైనా ముందుకు సాగటానికి, అది ఏదైనా సరే ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఉండాలి. అందుకే భక్తులైన వారు వాళ్ళు ఏ స్థితికైనా చాలిన దేవుడు నా దేవుడు అనుకొని వారు ముందుకు సాగారు. అది లోయల, అడవుల, సముద్రాల, కష్టాల, బాధల, ఆకలి దొక్కుల, హింసల, ఏటిని చూడ ముందుకు సాగారు. ఎందుకంటే యెహోవా నా ధైర్యము, యెహోవా నా బలం, రెంటిని ఆధారం చేసుకొని భక్తులైన వారు ముందుకు సాగారు. వారు ముందుకు సాగారు కాబట్టి, వాళ్ళు జయించారు కాబట్టే, ఆ లోకాన్ని జయించారు కాబట్టే వాళ్ళు భక్తులు అనబడ్డారు. భక్తులు అనిపించుకోవడం అంత తేలికండి. భక్తి కలవారు అనిపించుకోవడం అంత తేలిక, చాలా కష్టం. ఆ కష్టంలో కూడా నిలబడతాం. ఎందుకంటే దేవుడు మనకు తోడైతున్నాడు. మనం దేవుడిని ఆశ్రయించాం. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు.
అందుకని మనల్ని ముందుకి కొనసాగిస్తారు. సరే, అపాయము నీ వద్దకు రాదు, నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవాయైన ఆశ్రయమని నీవు మహోన్నతుడమైన దేవుని నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఇక్కడ కూడా చూడండి. సరే, భక్తిహీనుల విషయం మనకు ఎందుకు లేదు. మనం ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మనం వాళ్ళ విషయం మన మనస్సంతా, మన ధైర్యం అంతా, మన విశ్వాసం అంతా దేవుడి మీదే కానీ భక్తిహీనుల వైపు ఉంటుంది. అసలు వాళ్ళని మనం పట్టించుకోకూడదు. అంతే కదండి. వాళ్ళని పట్టించుకుంటే ఏమవుతుంది, మనం కూడా అలాగైపోతాం. కాబట్టి భక్తి కలిగినటువంటి వారు భక్తిహీనుల్ని చూడవద్దు. యెహోవా నీవేనా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకున్నాం. దేవుని మనం నివాస స్థలముగా చేసుకోవాలి. దేవునిని మనం నివాస స్థలంగా చేసుకోవాలి. యెహోవా నీవే నా ఆశ్రయం. ఇక్కడ మళ్ళీ ఆశ్రయం. దేవుణ్ణి మనం ఆశ్రయ స్థలముగాను మహోన్నతునిగాను దేవునికి నివాస స్థలముగా మనం చేసుకోవాలి. నీకు అపాయం ఏమీ రాదు. ఎప్పుడు రాదు? మహోన్నతుడైన దేవునిని నివాస స్థలముగా చేసుకున్నప్పుడు, ఆయన మనకు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు ఏ అపాయము నీకు ఏ అపాయము రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ముందు మాట మనం చూసుకున్నాం కదా, రాత్రి వేళ కలుగు భయముకైనాను, పగటి వేళ ఎగురు బాణముకైనాను, చీకటిలో సంచరించు తెగులుకైనా నువ్వు భయపడుతుంది. ముందు మాట ఇక్కడ ఏముందో చూసారండి, ఏ తెగులు నీ గుడారమున సమీపించు. ఎందుకంటే నువ్వు యెహోవాని ఆశ్రయంగా చేసుకున్నావు, మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకున్నావు. కాబట్టి ఏ అపాయము నీకు రాదంట, ఏ తెగులు నీ గుడారమును సమీపించదంట. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. అది మనల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? దేవుడే మనల్ని ఆయన ఆశ్రయ స్థలంగా మనం చేసుకున్నప్పుడు ఆయన దూతల్ని ఆజ్ఞాపించి పంపిస్తాడంట. ఏ అపాయముని గుడారమును సమీపించదు. పాటగా ఉన్నప్పుడు కదా, ఏటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, దేవుడు రాకుండా పాట కదా. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని రాసుంటారు కాదు, మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని నివాస స్థలంగా మనం చేసుకున్నట్లయితే ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు, ఏ అపాయము మనకు రాదు. మన మార్గములన్నింటిలో ఆయన కాపాడతాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారి మీద తన చేతుల మీద ఎత్తుకుండు కదా. అమ్మవారి మాట ఎవరితో మాట్లాడారు? యేసుప్రభుతో మాట్లాడారు కదండి. 40 రోజుల ఉపవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి దూకు అన్న కదా. ఇక్కడ నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని అనలేదా? చెప్పలే అన్న. ఇవన్నీ అంటే అమ్మవారికి వారికి కూడా తెలుస్తాను. అపవాది అంటే ఎవరు? దేవుని దగ్గర నుంచి వచ్చిన దోతే. దోతే తనకు కూడా తెలుసు
ఎంత చక్కగా ఈ మాట నాకు ఉపయోగించింది, సందర్భాన్ని బట్టి ఉపయోగించింది. ఇక్కడ మనం ఏముంది, నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపించు. ఈ మాట వెంటనే ఒక సందర్భాన్ని బట్టి ఎంత గుర్తొచ్చుంటుందో అపవాది ఈ మాట ఉపయోగించాడు. కానీ దూకితే పట్టుకోరంటారా? ఒక యేసుప్రభు అక్కడ దూకితే దేవదూతలకు ఆజ్ఞాపించడా దేవుడు? పట్టుకోరా? పట్టుకుంటారు. కానీ తన మాట నెరవేర్చినట్టు కదా దూకితే. నేను దూకున్నాను కాబట్టి దూకే ఉంటాడు కదా. అందుకని లేకపోతే దూకటానికి ఎవరు యేసుప్రభు దూకలేరంటారా? దేవదూతలు వచ్చి పట్టుకోలేరంటారా? కానీ అది కదా సందర్భం. అక్కడ దాని మాట ప్రభువారు వినకూడదు. ఆయన దేవుడు, ఆయన మాట వినకూడదు. ఇంకా ఆయన మాట చెప్తే ఇంకే ఉంది. కాబట్టి ఈ మాట కూడా యేసుప్రభు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మాటనే దేవుడికి అక్కడ దేవుడితో అపవాది మాట్లాడినటువంటి మాట అన్నమాట. నీ పాదంలో రాయి తగలకుండా వారు తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు, నీవు సింహములను నాగుబాములను త్రొక్కెదవు, పొదవ సింహమును భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి తోడయ్యాను. అతన్ని విడిపించి గొప్ప చేశాను. దీర్ఘాయువు చేత తృప్తిపరచను. నా రక్షణ అతనికి చూపించాను. నువ్వు వీటన్నిటినీ జయించుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చరికి ఏముందండి? లాస్ట్కి వచ్చరికి ఏముందంటే వీటన్నిటి మీద నువ్వు జయం పొందినట్లయితే అది దేవుణ్ణి ప్రేమిస్తే అవన్నీ చేస్తాడట. ఏమంట, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక దేవుని నామాన్ని మనం ఎరిగిన వారైతే దేవుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించడు. దేవుడు చెప్పాలన్నమాట. నా బిడ్డలు నన్ను ప్రేమిస్తున్నారు కనుక, నా నామాన్ని ఎరిగిన వారు కనుక నేను అతన్ని కనపరుస్తాడంట. తర్వాత మొర వింటాడంట. ఇది మౌనం ఉంటాడా? ఉత్తరం ఇస్తాడంట. మనం అడిగిన దానికి, మనం మొరపెట్టిన దానికి ఉత్తరం ఇస్తాడంట, అంటే జవాబిస్తాడంట. తర్వాత శ్రమలో నేను అతనికి తోడై ఉంటాడంట. శ్రమలో మనకి తోడై ఉంటాడు. అతను విడిపించి అతన్ని గొప్ప చేస్తాడంట. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాడంట. నా రక్షణ అతనికి చూపిస్తాం. మనుషులకి ఇంతకన్నా ఈ భూమి మీద ఏమైనా కావాలా అండి? ఇంతకన్నా ఎక్కువ కావాలా? చక్కగా ఏం చెప్తున్నారు? శ్రమలో తోడై ఉంటాడంట. మొరపెట్టినప్పుడు మొరని మనకు జవాబిస్తాడంట. శ్రమలో తోడై ఉంటాడంట. విడిపిస్తాడంట. విడిపించడమే కాదు, విడిపించి గొప్ప చేస్తాడంట. దీర్ఘాయువు అన్నిటికన్నా ముఖ్యంగా దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంట. అన్నిటికన్నా నా రక్షణ అతనికి చూపిస్తున్నాను. అతనికి అతను అంటే ఎవరు? అతను నువ్వు అంటే దేవుడిని ప్రేమించినవాడు, దేవుని నామాన్ని ఎరిగినవాడు, దేవుడిని ఆశ్రయించినవాడు, మహోన్నతుని దేవుడిని నివాస స్థలముగా చేసుకున్నవాడు. వారికి ఇవన్నీ మరి వారిలో నీవు నేను ఉన్నామా?
వారిలో వారు వారు అంటారు కదా, వారిలో మనం ఉన్నామా? మనం ఉంటే తప్పకుండా మనకు కూడా ఇవన్నీ జరుగుతాయి. మనకు తోడై ఉంటాడు, మన మర ఆలకిస్తాడు, మన దేవుడికి చెప్పిన ప్రతి మాటకైనా జవాబిస్తాడు. తర్వాత శ్రమలో తోడై ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాడు. తర్వాత తన రక్షణను మనకిస్తాడు. మరి ఆ జాబితాలో మనం కూడా ఉండాలని ఆయన ఆశ్రయించిన వారు గాను, ఆయన నామాన్ని గొప్ప చేసేవారు గాను, ఆయన ప్రేమించేవారు గాను మనం ఉన్నట్లయితే, ఆయన ఆ మహోన్నతుని ఆ దేవుడిని నివాస స్థలముగా మనం చేసుకున్నట్లయితే ఇవన్నీ మనకి దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశారు, చెప్పారు. ఆ దీర్ఘాయుష్ని ఇస్తారు. ఆయన మనం ఎప్పుడు చనిపోతామని భయం లేదు, మన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైపోతామో అనే భయం ఉండదు. ఎందుకంటే ఆయన తోడుంటానని చెప్పాడు. ఒకళ్ళ శ్రమలో ఉన్నట్లయితే విడిపిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. ఇవన్నీ ఎవరికంటే ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన నివాస స్థలముగా చేసుకున్న వారికి, ఆయన ప్రేమించిన వారికి, ఆయన నామాన్ని ఎరిగిన వారికి. ఈ జాబితాలో మనం కూడా ఉన్నామో లేమో ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్నాము. నిజంగా మనం దేవుడిని ఆశ్రయిస్తున్నామా? ఆయన నివాస స్థలంగా చేసుకున్నామా? ఏ తెగులు నీ గుడారానికి సమీపించదంట, ఏ అపాయము నీ గుడారానికి రాదంట, శ్రమలో తోడై ఉంటారంట. దేవుడిని మనం ఆశ్రయంగా చేసుకోవాలి. దేవుడిని ఆశ్రయించాలి. నా కొండ, నా కోటని, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. భూమి మీద నీ వంటి వారు ఎవరున్నారు ప్రభా? మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేరు అని ఆయన విశ్వసించాలి, నమ్మాలి. జరగబోతున్న దాని గురించి మాట్లాడుతున్నారు, నిజమే. నువ్వు జరిగిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి నువ్వు విశ్వాసం ఉంచడానికి మీరు మాకు చూపించాలని ప్రార్థన చేద్దామండి. ఎవరైనా ఒకరి నుంచి చిన్న ప్రార్థన చేయండి. శ్రీదేవి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఉన్న వాక్యాన్ని బట్టి ఎవరికి ఎంత ఏం అర్థమైందో, దేవుడు ఎవరికి ఏం అర్థం చేశారో దేవుని నివాస స్థలంగా చేసుకున్నావా? దేవుని ఆశ్రయించావా? ఆశ్రయించని చెప్పుకుంటూ మాటలతో ఏర్పడుతున్నావా?